నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో అర్ధరాత్రి దొంగలు ఇంటి ముందున్న ద్విచక్ర వాహనాలను దొంగిలించే ప్రయత్నం చేశారు. అయితే పెట్రోలింగ్ వాహనం రావడంతో దొంగలు వాహనాలను అక్కడే వదిలివేసి పారిపోయారు. పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు చేపట్టారు. గ్రామస్తులు పోలీసుల అప్రమత్తతను అభినందించారు. కరీంనగర్ నగరంలోని స్థానిక టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ మొదటి విడతగా 5 సభ్యులకు తలా 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురుమళ్ళ శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు జాదవ్, కేంద్ర సంయుక్త కార్యదర్శి మాసం రత్నాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బాండారి గంగరాజు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కాలపల్లి కుమార్, ప్రధాన కార్యదర్శి బోయిన్ ప్రసాద్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఎన్ క్రాంతికుమార్, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్, సామాజికవేత్త మోడపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సదస్సు నిర్వహించడం జరిగినది. ఇట్టి సమావేశానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున జర్నలిస్టు సభ్యులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. అందులో ఇవాళ మొదటి రోజు కొద్దిమందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. అలాగే ఎవరైతే డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు ఉంటారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇన్సూరెన్స్ చేయిస్తామని ఈ సందర్భంగా తీర్మానించడం జరిగింది. ఇటు తీర్మానాన్ని కేంద్ర మరియు రాష్ట్ర కమిటీలు కూడా ఆమోదించడం జరిగింది. తద్వారా ఈరోజు నాంది సూచకంగా ఒక 5 ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి సభ్యుడికి అహర్నిశలు కష్టపడే ఏ జర్నలిస్ట్ అవుతున్నాడో అతని సౌకర్యాల కోసం నిరంతరం డీజేఎఫ్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే జర్నలిస్టులు తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో నిస్సంకోచంగా వచ్చి తనకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని తెలియజేస్తే దాని పరిష్కారం కోసం మన సంస్థ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితం దక్కిందని నిదర్శనం. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో భాగంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పదవి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు 14 డివిజన్ ఎన్టీఆర్ నగర్ గ్రామానికి చెందిన సోషల్ మీడియా మాజీ రాష్ట్ర కోఆర్డినేటర్ అడుపా మహేష్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. 14 డివిజన్లో ఇలా ఆదర్శంగా ఉంది. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుండి వినలేని విధంగా పాపం ఇక్కడ లేబర్స్ కూలీలు చాలా మంది ఎక్కడ చూసినా అలాంటి పరిస్థితి ఏర్పడేది. కానీ ఇవాళ 4 కోట్ల జనాల మధ్యలో దాదాపు ఒక స్పీచ్ అంటే అసెంబ్లీ స్పీచ్ ఇవ్వడానికి దాదాపు సమయం దొరకదు. అలాంటి టైంలో ఒక 4 కోట్ల జనాల ఆకర్షణలో భాగంగా ఈ రోజున 14 డివిజన్ చేయడం చాలా సంతోషకరం. దీన్ని పట్టుదలతోటి ఈ రోజున మన కార్పొరేటర్ తూర్పువాటి సులోచన సారే గారు, మన సయ్యద్ డివిజన్ సయ్యద్ ఇత్యాద్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మెయిన్ గా ప్రతిసారి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. దీనికి గాను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున చాలా హర్షణీయంగా ఉంది. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాలు ప్రభుత్వాలు మారినందుతా ఏ ఎమ్మెల్యేందుతా ఇంతవరకు ఒక 14 డివిజన్ అనే రకంగా
తీయకుండా ఇలా ఆదర్శంగా తీసినట్టే ఒక మా ఎమ్మెల్యే నాగరాజ్కే తప్పుతుందని దానికి నేను సవాల్ చేసుకుంటూ ఈ అవగాహన ఇచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులకు, వివిధ మహిళా అందరికీ అక్కడ ప్రజలకు, కార్యకర్తలకు, మన గ్రామ అధ్యక్షులకు కృతజ్ఞతలు చూస్తున్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు చెక్కులను పంపిణీ చేశారు. మెట్పల్లి పట్టణంలోని విదిత్ రెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో మెట్పల్లి పట్టణం మరియు మెట్పల్లి మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద 72,08,352 రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు పంపిణీ చేశారు. అధికారులకు, మా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారము. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతోని, మంచి మనసుతోని అందరికీ మంచి జరగాలని చెప్పి దేవుడిని కోరుకుంటూ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వినబడుతుందమ్మా? అక్కడ వినబడుతుందా? అమ్మ వారిని, నా గొంతు పెద్దదైతే. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో రోడ్డు కాలువ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. మెట్పల్లి పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 1094 ప్రాంతంలో ఉన్న 40 ఫీట్ల రోడ్డు, సీసీ రోడ్, అలాగే ఎస్ఆర్ఎస్పి D-32 కాలువకు వెళ్లే మార్గం స్పష్టంగా లేకపోవడంతో రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మెట్పల్లి పట్టణంలో గల వెల్లుల రోడ్డును ఆనుకొని D-32 కాలువ, బ్లూ ఫ్యాక్స్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి వెంచర్ వాళ్ళు, అది వేమ్లా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించింది. ఆ పట్టదారులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ చివరన వెనుక మల్లె తోట వరకు ఉన్నదంతా కూడా మరి మేమే రైతులము. తరతరాల నుంచి మా తాతలు కానివ్వండి, మా తండ్రులు కానివ్వండి వ్యవసాయం చేసుకుంటా కాలం గడుపుతున్నారు. లోపలికి వెళ్ళటానికి వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి రోడ్డు ఉండేది. మరి ముందున్న వాళ్ళు వ్యాపారస్తులతో కుమ్మక్కైలా, లేకుంటే మరి ఏ రకంగా అధికారులతో ఏ రకంగా వాళ్ళు పరిశీలన తీసుకోకుండానే వెంచర్ వాళ్ళకు ఐన్వర్ చేసిండ్రు. ఆ రోడ్డును మళ్ళీ వాళ్ళు తిరస్కరించి తీసివేసిండ్రు. వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకనంటే ముందు వాళ్ళకు డాంబర్ రోడ్ ఉంది కదా అని చెప్పేసి స్వార్థంగా ఆలోచిస్తున్నారు ముందున్నటువంటి పెద్దవాళ్ళు. అలా ఆలోచించడం సరికాదు. ఎందుకంటే కొంచెం వెనుకకు వెళితే మన తండ్రులు కానివ్వండి, మన తాతలు కానివ్వండి ఎలాగ కలిసి ఉన్నారో మీరు గమనించాలి. ముందుకు రోడ్డుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ఒక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి నష్టపరిహారం కూడా ఈ రోడ్డుకు ముందున్న పట్టాదారులే ఆ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అది గమనించాలి. D-32 కాల్వ పురాతనం నుండి ప్రవహిస్తున్నది. అయితే రామ్నగర్ వైపు గల ఎస్ఆర్ఎస్పి D-32 కాల్వని సీసీ రోడ్గా, డ్రైనేజ్గా అభివృద్ధి చేసిండ్రు. కానీ హనుమాన్ నగర్ వైపు ఉన్న ఎస్ఆర్ఎస్పి D-32 కాల్వని కబ్జా చేసేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే వేముల వాళ్ళు మేఘన వెంచర్ వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాళ్ళు అందులో 40 ఫీట్ రోడ్ వేసిండ్రు. వాళ్ళు ఇటు కాల్వని కబ్జా చేసిండ్రు, అటు 40 ఫీట్ రోడ్ నుంచి మాకు తోవియట్లేదు. మేమేం అడుగుతున్నాం రైతులం అంటే, మాకు ఆ 40 ఫీట్ రోడ్ నుంచి అన్న వెనుకకు తోవియండి, లేదంటే ఈ కబ్జా చేసిన కాల్వనన్న వదిలేసి దాన్ని సీసీ రోడ్గా అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలి. అట్లా ఇస్తే ఏమైతే అంటే ఈ తోవ మల్లె తోట నుంచి చెవుల మధ్య దాకా వెళ్తుంది. దగ్గర 300 రైతుల కుటుంబాలు బాగుపడతాయి. 5,000 జనాల వరకు ఉపయోగపడుతుంది. మొత్తం మెట్పల్లి డెవలప్ అవుతుంది. దీన్ని కేవలం మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు ఆ వెంచర్ వాళ్ళతోని కుమ్మక్కాయ మాకు రోడ్డు ఇవ్వకుండా ఎత్తున్నారు. గౌరవనీయులైన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కేవలం 3 రోజులలోనే రోడ్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పిండ్రు. అయినా వాళ్ళు రోడ్ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కుమ్మక్కయ్యారు, డబ్బులకి లొంగిపోయినరు. మా అటువంటి 300 రైతు కుటుంబాలని చాలా దారుణంగా హింసిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. గత 5 నెలల నుంచి మేము రోడ్ ఎక్కుతున్నాం, కనీసం స్పందించడం లేదు. అనుకుంటున్నారు. యువ మిత్రులు వ్యాపార రంగంలో రాణించాలని ఆశయంతో ది ఉదయం కేఫ్ అనే హోటల్ ప్రారంభించారని, దానిని అందరూ సహకరించి ప్రోత్సహించాలని సినీ నటుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఆకాంక్షించారు.
వీరు ఉదయం కేఫ్ కాకినాడలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సర్పవరం సెంటర్లో ది ఉదయం కేఫ్ హోటల్ని ఆయన ప్రారంభించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ వంశీ, పవన్, వంశీ, హర్ష అనే నలుగురు మిత్రులు ఈ నూతన వ్యాపార రంగంలోకి అడుగిడారని, అందువలన వీరిని ప్రోత్సహించాలని కళ్యాణ్ రామ్ సూచించారు. తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ఎదిగినప్పుడు పేరెంట్స్ కి చాలా ఆనందంగా ఉంటుంది. అలా ముందుగా నా మేనల్లుడు హర్ష ఇది పుట్టినప్పుడు నా చేతుల మీద పెరిగాడు. అండ్ ఈరోజు ఒక ప్రయోజకుడై ఇలాంటి కెఫే పెట్టాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వంశీ, పవన్, వంశీ వీళ్ళందరూ కలిసి ద ఉదయం కెఫే అనే ఇలాంటి ఒక దగ్గర FNBలోకి వచ్చి మన తెలుగు వంటకాలు, మన తెలుగు టిఫిన్స్ ని మీ ముందుకు తీసుకొచ్చారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ ఈ ఒక్క బ్రాంచే కాదు, భీమవరంలో పెట్టారు. త్వరలో దే వాంట్ ఎక్స్పాండెడ్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అలా వీళ్ళు అంచెలంచెలుగా ఎదగాలి, ఇలాంటి ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ వుడ్ లైక్ టు విష్ దెమ్ వెరీ గ్రేట్ సక్సెస్. అండ్ మీరు అందరూ వచ్చి, నేను నిన్న రాత్రి టిఫిన్ టేస్ట్ చేయడం జరిగింది, చాలా బాగున్నాయి. సో మీరు కూడా వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బంగారుపాలెం మండలం గుంటూరు పంచాయతీలో ఈరోజు గ్రామ సభ నిర్వహించి ప్రజలతో గ్రామంలో ఉన్న సమస్యలను మరియు గ్రామంలో జరగబోవు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం జరిగినది. అలాగే సచివాలయ సిబ్బంది కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, సకాలంలో ఆఫీసునకు రావాలని, వచ్చి ప్రజలకు కావలసిన పనులను వెంటనే చేసి పంపాలని ఆదేశించడం జరిగినది. గుంటూరు పంచాయతీ అభివృద్ధిలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలని, అందుకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని ప్రజలకు మరియు సిబ్బందికి గట్టిగా యువ నాయకులు భాష్యం వంశీ చెప్పడం జరిగినది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది తప్పు, మరి అట్లే కంటిన్యూ అయినారు. దానికి ఆయన కూడా ఏం చేయలేడు. ఆయన తప్పుగా అనుకుంటున్నారు. ఆయన ఏ తప్పే ఉంటే మీ ఫోన్ లేదు సమయం, మేము ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడు. చెప్పాల్సిన 30 నాకు చెప్పడు. ఇది ఆయన చేసేదాన్ని దీనిలో చట్టపేరు అటు తిరిగి గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ చట్టపేరు వస్తే మేమైతే ఒప్పుకోము. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు అట్లా చట్టపేరు మాకు మేము ఒప్పుకోము కదా. ఈ రోజు ముఖ్యంగా రావడానికి నేను కారణం కూడా అందుకే. ఈ సచివాలయం సిబ్బంది కొంతమంది అట్లే ఉన్నారు. ప్లస్ మీరు చెప్పిన కంప్లైంట్ ఎలా రాలేదు, మాకు రాలేదు. ఒకసారి అడగండి, మన మీటింగ్ ముందే ముందు చెప్పేస్తాడు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొత్త రూపును తీసుకువచ్చి నేటి పరిస్థితులకు అనుగుణంగా అందరికీ మేలు కలిగే విధంగా వికసిత్ భారత్ జీరాంజీ పథకం రూపుదిద్దుకుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. దీనితో ఉపాధికి మరింత గ్యారంటీ రాబోతుందని ఎమ్మెల్యే బండారు అన్నారు. కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 125 రోజుల వేతన ఉపాధి హామీతో పాటు నీటి భద్రత, రైతాంగానికి మేలు చేసే విధంగా వికసిత్ భారత్ జీరాంజీ ఉండబోతుందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు ఏర్పాటు చేసే విధంగా మౌలిక సదుపాయాల కోసం, రహదారుల అనుసంధానం కోసం, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాల గదుల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. మీకు తెలియజేస్తాను, ఉపాధికి మరింత గ్యారంటీ వస్తూ ఉంది. గతం కంటే మెరుగ్గా ఈనాడు ఉపాధి అందబోతా ఉంది. 125 రోజుల పని హామీ కాదు, ఆ పని హామీతో నీటి భద్రత కోసం కానీ, గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన కోసం కానీ, డిజిటల్ పారదర్శకత కానీ, రైతాంగానికి ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి మన రాష్ట్ర ప్రజానికానికి, రైతాంగానికి
మేలు చేసే విధంగా ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ ఉండబోతా ఉంది. దానికి కొత్త రూపం ఏదైతే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణగా అమల్లోకి రాబోతా ఉంది. దానికోసం ఈనాడు ఈ గ్రామ సభల్లో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ పథకంలో ఇంకా మంచి చెడ్డలు, ఈ పథకం ఏ విధంగా మెరుగ్గా ఉంది, ఈ పథకాన్ని ఇంకా ఏదైనా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలే ఉన్నాయి. ఈ యొక్క గ్రామ సభల్లో కూడా తెలుసుకోపోతా ఉన్నాం. ఉపాధికి మరింత గ్యారంటీ, గ్రామీణ ప్రజలకి మరింత గ్యారంటీ, 25% లాభం. గతంలో 100 రోజులు, నేడు 125 రోజులు. గతంలో రైతులకి వ్యవసాయ సీజన్లో ఒకేసారి రావడంతో ఆ పనులకి ఈ పనులకి ఇబ్బందులు. వ్యవసాయ పనులకు వెళ్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి, ఉపాధి పనికి వెళ్తే 10 రూపాయలు తక్కువ వస్తాయి అనే ఆలోచనతోటి సతమతమయ్యే వ్యవసాయ కూలీ రంగానికి ఈనాడు 60 రోజులు పాటు వ్యవసాయ పనుల సమయంలో కాకుండా మిగతా రోజుల్లో 125 రోజులు ఉపాధి హామీ గ్యారంటీ లభించడం అనేది చాలా మంచి కార్యక్రమంగా, పేద ప్రజానికానికి మేలు చూసే కార్యక్రమంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రావులపాలెం పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ విగ్రహం చుట్టూ నెలకొన్న వివాదంపై రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు వాసిరెడ్డి యేసుదాసు, నల్ల విష్ణు, ఆరెడ్డి ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు ఏ ఒక్క వర్గానికి మాత్రమే చెందినవారు కాదని, తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ప్రజల సహకారంతో ఏర్పాటు చేస్తుంటే స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. గత 6 రోజులుగా రావులపాలెంని జరుగుతున్న దుర్మార్గం చూసాం. ఇప్పుడు విష్ణు గారు, ప్రకాష్ గారు మేమంతా కూడా వచ్చి రాయల వారి ఎకరాన్ని కూడా చూడటం జరిగింది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దీంట్లో ఇష్యూ ఏమీ లేదు, వైసీపీ ఇష్యూ చేస్తుందన్నదే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. అంటే జగ్గిరెడ్డి గారు వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గారు, ఆయన రాయల వారు గత 600 సంవత్సరాల చరిత్ర ఉన్న నాయకుడు. రాయల వారు కూడా అందరిని గౌరవించి నాయకుడు. కాపు ముద్ర ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి, ఆయన బలిజైనా. మేమేమంటామంటే ఏమీ లేని దానికి ఇక్కడ ఒక అలజడి సృష్టించి కాపులేదో తప్పు చేస్తున్నారు, బలిలేదో తప్పు చేస్తున్నారన్న భావాన్ని ఈ రాష్ట్రంలో వినిపించాలని అనుకున్నాడు ఆయన. అక్కడైతే ఇక్కడ ఏం జరగలేదు, అన్నీ అధికారికంగానే జరిగాయి. ఎవరికైనా చేస్తున్న భారత రాజ్యాంగంలో కూడా వారి నాయకులను ఎందుకు పెట్టుకుంటారంటే, ఆ శ్రీకృష్ణదేవరాయలట ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని పరిపాలించాడట ఆ నాయకుడు అని భావితరాలు తెలియడం కోసం మనం గాంధీ గారి విగ్రహం, నెహ్రూ గారి విగ్రహం కూడా పెట్టుకుంటా ఉన్నాం. దానికంటే ముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే రాజు సుమారు 600 సంవత్సరాలు 550 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు వారు దేశాన్ని పరిపాలించిన నాయకుడు. ప్రభుత్వమే ఒప్పుకుని శ్రీకృష్ణదేవరాయలు అఫీషియల్గా వర్ధంతి జయంతి లాంటి కార్యక్రమాలు చేస్తా అనేక పుస్తకాల్లో కూడా వారి చరిత్ర కూడా రాయడం జరుగుతోంది ఈరోజు. అటువంటి నాయకుడిని నేను పెట్టొద్దు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొస్తాను, ఆంజనేయ స్వామి ఫోటో పట్టుకొస్తాను అంటే అక్కడ సెంటర్లో ఆయన దగ్గర 2 మాటలు వచ్చాయి. 2 విషయాలు మీకు ప్రజలు గమనించాలా. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువ అక్కడ పెడితే ట్రాఫిక్ జామ్ అవుతానో లేకపోతే యాక్సిడెంట్ అవుతుందని చెప్పినప్పుడు అంబేద్కర్ ఫోటో ఎత్తి పట్టుకొచ్చినట్టు, ఆంజనేయ స్వామి ఫోటో ఎత్తి పట్టుకొచ్చినట్టండి. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా జగ్గిరెడ్డి గారు, మీ బృందం అంతా వచ్చి మంత్రిలో చూసి దీన్ని ఓపెన్ చేయించి ఇక్కడ కమిటీతో కలిసి శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని చెప్పి నా వ్యక్తిగతంగా అభిప్రాయం. ఇది కాపు, తెలగ, బలిజ వంటి కులాలు ఆరాధ్యదైవంగా పూజించడంతో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ పూజించే నాయకుడైన అటువంటి నాయకుడిని
మీరు ఇక్కడ పెట్టకూడదంటాం, ఆపు చేయటం, దాదాగిరి చేయటం అన్నది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆ నాయకుని కనుక చక్కగా దాన్ని ఏదో 10 రోజులు ఆగమన్నారని 10 రోజుల తర్వాత అందరూ కలిసి మనంతా కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి దండేసి ఓపెన్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.